అండి, వెల్కమ్ టు వంటల మొగం. మీరు ఎప్పుడైనా పెసలు మొలకెత్తాక కూర చేసి చూసారా? చేసి చూడండి, చాలా బాగుంటుందండి ఈ కూర కూడా. సో ముందుగా ఇట్లా కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, అల్లం కచ్చపిచ్చ దంచుకొని వేసుకున్నానండి. నాకు ఇలా ఉంటే ఇష్టం, మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేయించుకోవాలి. ఈ త్వరగా వేయించుకునే ప్రాసెస్లోనే నేను కొంచెం ఉప్పు కూడా వేశాను, అప్పుడు ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట మనకి. ఇక్కడ చిన్న పసుపు వేశాను. ఇది కొంచెం వేగాక మనకు అందులో పచ్చివాసన పోవాలన్నమాట. అందులో కొంచెం మీడియం సైజ్ టమాటో తీసుకున్నానండి. ఈ కర్రీ నాకు ముగ్గురికి సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 మీడియం సైజ్ టమాటో వేసుకున్నాను అనమాట. సో ఇది వేగుతున్నలోగా నేను పక్కన హాట్ వాటర్లో కొంచెం సోయా గ్రాన్యూల్స్ ఉంటాయి కదండి, మీడియం సైజు, అవి సోక్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకున్నాను అనమాట. మంచి ప్రోటీన్ సోర్స్ అండి మనకి, ఇందులోని బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీస్కి. అదేవిధంగా నేను ఇక్కడ కొరియాండర్ పౌడర్ వేసాను 1 టీ స్పూను, కొంచెం రుచికి సరిపడా కారం వేసాను. ఇక్కడ ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా మొలకలు వచ్చిన పెసలు, అవి కూడా వేసుకున్నానండి. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు ఈ కర్రీకి, 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. నేను ఇక్కడ 1 కప్ పెసలు తీసుకున్నాను. సో 1/2కి ఇంకా తక్కువ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇది కుక్కర్లోనే 1 విజిల్లో వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ వచ్చిందంటే ముషి అయిపోతుందండి కూర అంతా. సో నాకు ఇక్కడ చూసారా పెసలుగానే కనిపిస్తున్నాయి, ఉడుకుతుంది. అదేవిధంగా కూర కూడా చూడడానికి చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది మీరు వేడివేడి పుల్కాలతో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. పక్కన ఆనియన్స్, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుందండి. మీకు ఎలా వచ్చిందో చేసి చెప్తారు కదా. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.